శుభం వ్యాధు శ్రీగురుభ్యో నమః. కర్కాటక రాశి వారికి జనవరి 15వ తారీఖు నుండి 31వ తారీఖు వరకు ఏ విధంగా ఉందనే విషయాన్ని ఇప్పుడు విశేషం తెలుసుకుని ప్రయత్నించేద్దాం. కర్కాటక రాశికి ద్వితీయ స్థానంలో కేతు యొక్క ప్రభావం కనిపిస్తుంది. షష్ఠ స్థానంలో బుధుడు, సప్తములో మనకు రవి, కుజుడు ప్లస్ శుక్ర ప్రభావం కనిపిస్తుంది. ఇది కొంచెం రిస్క్తో కూడిన వ్యవహారం చెప్పచ్చు. అష్టంలో మీరు చూస్తే రాహు ఉన్నాడు. అదేవిధంగా మనకు భాగ్యస్థానంలో శనీశ్వరుడు, అదేవిధంగా వ్యయం ఖర్చు పెట్టే స్థలంలో బృహస్పతి కనిపిస్తున్నాడు. కర్కాటక రాశి వారికి ఎలా చూసుకున్నా కూడా ఆర్థిక విషయానికి వచ్చినప్పుడు కొంత న్యూట్రల్గా ఉంటుంది, కొంత నష్టం కూడా పడే అవకాశం ఉంది. అదేవిధంగా తెలియని దానికి ఖర్చు పెట్టే అవకాశం కూడా బాగా కనబడుతుంది. మనకు సంబంధం ఉన్నా లేకపోయినా ఖర్చు పెట్టే పరిస్థితి అయితే ఏర్పడుతుంది. మొహమాటం కోసం వెళ్ళి ఖర్చు పెట్టాల్సిన అవసరం పడుతుంది. లేకపోతే తప్పని పరిస్థితుల్లో కొన్ని కార్యక్రమాలు ఉంటాయి, అన్నదమ్ముల అక్క చెల్లిపిజ్జలు ఉంటాయి, అన్యోన్యత ఉంటారు. ఉన్నప్పుడు ఏంటంటే ఒక్కొక్కసారి అన్నదమ్ముల పిల్లలకి ఖర్చు పెట్టాల్సి వస్తుంది, అక్క చెల్లెల పిల్లలకి ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఇది తెలియకుండా పోలే మన వాళ్ళే కదా ఖర్చు పెట్టవలసి వస్తుంది. ఇలా మన తెలియకుండా మన సంబంధం ఉన్నా లేకపోతే మన చెవులో డబ్బులు వెళ్ళిపోయే అవకాశం అయితే బాగా కనిపిస్తున్నాయి. ఓకే, అంచేత ఉద్యోగం చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో ఉద్యోగరీత్యా కొత్త ప్రయత్నాలు ఏమి చేయట్లేదుగా ఖర్చు కంట్రోల్ చేయడం ప్రయత్నం చేయగలిగితే బాగుంటుంది 15 రోజులు. ఓకే, అలాగే వ్యాపారస్తులు కూడా వ్యాపారంలో కూడా ఏంటంటే అవతల మంచితనంతో మన వ్యాపారంలో కొంత భాగం యొక్క ప్రాఫిట్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం. అదే పెద్ద నష్టంగా అవుతుంది, అదే మనకు ఇబ్బందికరమైన పరిస్థితి అవకాశం ఉంది. కాబట్టి కొంచెం ఆచితూచి వ్యవహరించండి. అలాగే మీకు ఆరోగ్య విషయంలో కూడా ఏంటంటే కొన్ని ఇబ్బందులు జరిగే అవకాశాలు ఉన్నాయి, కొంచెం జాగ్రత్త పడాలి. ఎందుకంటే ఇక్కడ 6వ ఇంట్లో చూస్తే ఒక గ్రహం బుధుడు కనిపిస్తున్నాడు, సప్తమంలో చూస్తే 3 గ్రహాలు కనిపిస్తున్నాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత కోల్పోవడానికి, చిరాకులు పరాకులు పెరగడానికి. అష్టంలో రాహు కనబడుతున్నాడు, అదృష్టం ఇచ్చే చోట శనీశ్వరుడు కనిపిస్తున్నాడు. ఈ 4 గ్రహాలు వరుసగా కనబడడం వల్ల ఇవన్నీ కొంతవరకు మన యొక్క యోగాన్ని అవయోగం చేసేటైతే ఉన్నాయి తప్ప ఇదిను స్ట్రాంగ్గా ముందుకు తీసుకునేటైతే కనిపించట్లేదు. ఇటువంటి పరిస్థితుల్లో మంత్రమే శరణ్యం అనుకుంటూ మంత్ర సాధన చేసుకుంటూ ముందుకెళ్ళడం చాలా అవసరం పడుతున్నాయి. ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారాలు చాలా న్యూట్రల్గా ఉంటాయి. అదేవిధంగా శుభవార్త వింటారు, శుభమైన కార్యక్రమంలో పాల్గొంటారు. కానీ మధ్యవర్తిత్వం వహించడం వల్ల మాట కూడా పడతారు. అంచేత కొంచెం ఆచితూచి వ్యవహరించండి. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే ఏ వ్యాపారం అయినప్పటికీ అనుకూలంగా లేదు, న్యూట్రల్గా ఉంది. కాబట్టి వీలైనంత వరకు ఆరోగ్య విషయంలో సూత్రాలు పాటించుకుంటూ 15 రోజులు గడపగలిగితే చాలా బాగుంటుంది. ఇందులో ముఖ్యంగా మనం చేయవలసిన అంటే మేధా దక్షిణామూర్తి మహామంత్రాన్ని చక్కగా సాధన చేసుకుంటూ ఉండండి. అభిషేకం చేసుకోవడం, తీర్థం తీసుకోవడం, మంత్ర సాధన చేసుకుంటూ ఉండడం. అయితే మేధా దక్షిణామూర్తి యొక్క దేవాలయం ఏదైనా కనిపిస్తే మీ దగ్గరలో ఆ గుడికి వెళ్ళి అభిషేకం చేయడము, ఇటువంటి ప్రక్రియ చేసుకుంటూ వెళ్ళండి. గురు బలాన్ని పెంచుకోవడం ప్రయత్నం చేయగలిగితే ఈ రకంగా కొంత ఊరటగా ఉండే అవకాశం ఉంటుంది. మీకు ఏ రకంగా చేసుకున్నా షష్ఠ, సప్తమ, అష్టమ, భాగ్య ఈ 4 వరుసలో కూడా మనకు అనుకూలంగా ఏమి కనిపించట్లేదు. కాబట్టి వీలైనంత వరకు ఏవి కొత్తగా ఆరంభించకుండా, ఎవరితోనూ గొడవలు పడకుండా, మాట జారకుండా ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. మంత్రమే శరణ్యం అనుకుంటూ. ఎందుకంటే ఎక్కడ చిన్న పొరపాటు జరిగినా ఆ పొరపాటుని తీసుకెళ్ళి అంత అడిపి మోపిడంత వ్యవహారం చేసే అవకాశాలు ఉన్నాయి గ్రహాల్లో. నేను అంచేత కొంచెం జాగ్రత్తగా ఉండడం సరిపోతుంది. మంత్రమే శరణ్యం అనుకుంటూ ఇంకేం చేయకండి. రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధం. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 98499644.